గమనించాలి. ఇక్కడ ఒక అబ్బాయి కనబడుతున్నాడు కదా, ఇతని పేరు మనోహర్. చిన్నప్పటి నుంచి టెక్నాలజీని ఎంతో ప్రేమించాడు. టెక్నాలజీ ఉపయోగించుకొని అందరికీ ఉపయోగపడాలని లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే చిన్నప్పుడే ఇతనికి 3 బ్రెయిన్ ఆపరేషన్లు జరిగాయండి. ఆ ఆపరేషన్ ద్వారా ఎంతో బాధపడ్డాడు, ఎంతో నిరుత్సాహపడ్డాడు. అయితే లక్ష్యం మీదున్న ఆశ, లక్ష్యం మీదున్న ఆ పట్టుదలను ఎన్నడూ విడిచిపెట్టలేదు. తన తండ్రి కొనిచ్చిన ల్యాప్టాప్ను ఉపయోగించుకొని వెబ్సైట్ క్రియేషన్ అండ్ యాప్ క్రియేషన్, చాట్బాట్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఏఏ ఫోటోషూట్లపై పట్టు సాధించాడు. అన్ని విషయాల్లో పిల్లలు తమ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి, ఈజీగా ఆ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి అవసరమైన యాప్లన్నింటినీ క్రియేట్ చేశాడు. వారికి సహాయంగా నిలిచాడు. ఇది గమనించిన విద్యాశాఖ మంత్రులు ఇతన్ని గొప్పగా సన్మానించారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇతను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్నో అడ్డంకులు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి. అయితే ఎక్కడ రాజీ పడలేదు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, కష్టపడి ముందుకు సాగాడు. గొప్ప విజయాన్ని పొందుకొని మనకు ఆదర్శంగా నిలబెట్టాడు. మరి మన జీవితం ఎలా ఉంది?